గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇళ్ళక ఒక తత్వం గురించి పాడుకున్నాం. అందరికీ అందదు గురుబోధ, అది అందినా కూడా చెందదు గురుబోధ. మనం గురువుగారి బోధ వినటానికే పౌర్ణమికి ఇక్కడికి వస్తుంది. మరి గురువుగారు చెప్తున్న దానికి ఇంకా ఫోన్లో కూడా ఫీడ్ చేసి మరి మనకి అందిస్తున్నారు. ఇంకా మరి అందకుండా ఎక్కడికి వెళ్ళిద్ది అంటే రాసిన వాళ్ళు అప్పటి రోజుల్లో ఫోనులు లేకపోబట్టి అది చెప్పారేమో. అసలు విషయం అది కాదమ్మా. అందరికీ అందదు. చాలామందికి అసలు ఒక గురువుని చేరాలి అని కానీ, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలని కానీ, మనల్ని మనం మార్చుకోవాలని కానీ ఆలోచన ఉండదు. అందుకే భగవద్గీతలో మనకి భగవంతుడు 4 రకాల భక్తులు చెప్పారు. నాకు భక్తులకు కొదవలేదు. చతుర్విధ భజంతేమా జనాసుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. భక్తులకేం కొదవలేదు. మాకు ఒక ఆయన చెప్తారు, ఒక గురువుగారు, వేలల్లో భక్తులు, వేల మీద జ్ఞానులు. మనుష్యానాం సహస్రేషు. వేలల్లో ఒక్కడికి పాపం జిజ్ఞాస కలిగిద్ది, భక్తి లేదని కాదు. వేలల్లో కాదు, 100ల్లోనే భక్తులు ఉన్నారు. 10ల్లో నుంచే భక్తులు లెక్కేయచ్చు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దేనో ఒక దానికోసం ఆర్తిలోనో అర్ధార్థిలోనో కొలవని వాడు ఉండడు. ప్రతి ఒక్కరూ భగవంతుని పూజిస్తారు. ఎంత నమ్మని వాడైనా సరే ఆపద వచ్చినప్పుడు వెంకటేశ గోవింద అనాల్సిందే. తర్వాత నీకు నాకు పని లేదంటాడేమో కానీ ఇబ్బంది వచ్చి ఇంట్లో వాడికి చేతగానటువంటి సమయంలో, ఇంటికి వంటికి ఇబ్బంది వచ్చి బయట కూడా సహాయం దొరకనటువంటి సమయంలో దిక్కు లేకైనా దేవుడు దిక్కు అంటాడు. భక్తులున్నారు, ఇబ్బంది ఏం లేదు. అవసరార్థం ప్రేమించే వాళ్ళు కొంతమంది. అంటే ఆపద వస్తే మాత్రమే భగవంతుడు. వెంకటేశ దయాసిందో గోడ దూకితే ఇదే సందు, ఇంకా ఆయనతో ఏం పని లేదు. ఆ ఆపద నివారణ అర్థం మాత్రమే ఆయన మనకు అవసరం. ఆపద నివారణ అర్థం అయిపోయిందంటే నీకు నాకు పని లేదు. అర్ధార్థ భక్తి ఈ భక్తులకు అస్సలు కొదవలేదు. కొబ్బరికాయ 10 రూపాయలు, కోరేది మాత్రం 1,00,000 రూపాయలు. ఈ భక్తికి ఇబ్బంది ఏం లేదు. లేచిన దగ్గర నుంచి ఎవరైనా పరమాత్మని మళ్ళీ 6ంటికే 5ంటికే లేచి స్నానం, మళ్ళీ నియమాలు కూడా ఏకాదశి తినకూడదు, ఆదివారం తినకూడదు, సోమవారం తినకూడదు, గురువారం తినకూడదు. వారానికి 4 రోజులు ఉపవాసాలు ఉండే చాలామంది ఉన్నారు. అందుకనే మరి భగవంతుడి ఎత్తులో స్వామి ఆలోచించాడే ఏమో కానీ కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్య అసుర నిశ్చయాన్ అని చెప్పాడు. వాడు నాకు భక్తుడు అని చెప్పలేదు. లోపల ఉన్నటువంటి నన్ను ఉపవాసాల పేరు మీద ఎవరైతే ఇబ్బంది పెడతారో వారంతా కూడా అసురులు అని చెప్పిండు. ఏదన్నా ఒళ్ళు తగ్గడానికి ఒక వారంలో ఒక రోజు ఉండటం మంచిదే. అది ఒళ్ళు లేని వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళని మళ్ళీ హాస్పిటల్లో చేర్చాలి. అందుకని వాళ్ళకి అవసరమే. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతసః. వీళ్ళంతా వారాల్లో 4 పాటలుంచి మరి లోపల ఉన్నటువంటి ఈ జీవాత్మకి మనం ఆహారం అందించకపోతే ఆయన అక్కడ ఎక్కడి నుంచి తీసుకోవాలి? అప్పుడు ఈ శరీరం కాస్త మళ్ళీ రోగాలమయమైపోతుంది. అందుకని ఆరోగ్యార్థం వారంలో ఒకసారి ఏమో పర్వాలేదేమో కానీ అందరికీ కాదు, కొందరికి షుగర్ మాత్రలు వేసుకుంటున్నారు, బీపీ ఉంది, వాళ్ళు ఉపవాసం చేస్తే ఆయనకి మళ్ళీ హాస్పిటలే. వాళ్ళు ఇంటికి మేలు చేయబోగా ఒంటికి మేలు చేయకపోగా నష్టాలు తీసుకొస్తారు. అప్పుడు భక్తి అంటేనే ఇంట్లో వాళ్ళ కోపం వచ్చింది.
ఏం భక్తున్నా మమ్మల్ని వేసిన కారణం చేద్దా ఆ రోజు అంటది ఈ రోజు అంటది ఆయన కాల హాస్పిటల్ అంటది. అప్పుడు భగవంతుణ్ణి కూడా మనం నిందింపజేస్తున్నాం. ఇలాంటి భక్తులు కొంతమంది అర్ధార్థి దేనికోసం ఇన్ని ఉపవాసాలు ఇవి చేసేది, మా అబ్బాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, నాకు ఒంటికి ఇది కావాలి, ఇంటికి అది కావాలి, ఇదే లెక్క. లేచిన దగ్గర నుంచి పడుకున్న దాకా భక్తి. ఇక మూడవ వారు జిజ్ఞాసి. ఏదో గ్రంథాలలో చదివి మహాత్ముల వాక్యాల ద్వారా విని తెలుసుకోవాలనే కోరుకుంటుంది. వీరికి చెప్పింది ఈ మాట, అందరికీ అందదు గురుబోధ, అది అందినా చెందదు గురుబోధ. వినేదాకా ఇబ్బంది లేదు, కార్యక్రమం అంటే వస్తారు, గురువుగారంటే ఆలోచన ఉంటుంది, ఏదైనా సేవ చేయమంటే చేస్తారు, కానీ అందట్లేదట. అందకపోవడానికి గల కారణం ఏంటి అంటే వినే అంతవరకే మనస్సు నిలబడుతుందే తప్ప విన్నదాన్ని ఆచరణలో పెడదామని లేదు. విన్నదాన్ని ఆచరిస్తే అయ్యేది జ్ఞాని, విన్నదాన్ని వదిలిపెడితే అయ్యేది జిజ్ఞాస. జిజ్ఞాస ఉన్నదే తప్ప దాన్ని పాటిద్దాము ఇది నేనే అన్న భావం ఉండదు. అటువంటి వారికి గురుబోధ ఒకవేళ దొరికినప్పటికీ కూడా అది అందినా కూడా వాళ్ళ చేతుల్లోకి రాదు. పూర్తి నమ్మకం లేదు కదా, ఏదో అంతే చెబుతలే గురువుగారు మనకేడ తీరిద్ది, గురువుగారు ఏమన్నా చెప్పని. ఇవాళ కార్యక్రమం అమ్మ మా గురువుగారు ఒక మాట చెప్తాడు, 1,00,000 రూపాయల డబ్బులు గురువుగారు ఒకే రోజు వస్తాడు, ఇద్దరికి 3 గంటలే ఛాన్స్. దేని వైపు మనసు మళ్ళిద్ది? గురువుగారి కాడికి వస్తేనే 1,00,000 అర్థం కుదిరినట్లు, గురువుగారి కాడికి వస్తే 1,00,000 పోతాయి, 1,00,000 కాడికి పోతే గురువుగారు పోయినట్టు. ఎంతసేపు ఉన్నా కానీ 1,00,000 మీద కనుక మనం వెళ్ళామనుకో గురువుగారు చెప్పింది గోవింద, మరి అన్నది. ఇంకా గురువుగారు ఆడిపోతే ఎప్పుడైనా ఉంటాడు 1,00,000 మళ్ళీ రావు. ఆయనక్కడ ప్రాణం పోతే ఈ వచ్చే మధ్యలో ప్రాణం పోయింది, అప్పుడు ఏమొచ్చింది? 1,00,000 దేశభావతి కాదు, 1,00,000 దేశభావతి అయింది. గురువుగారు స్వామి ఏం చెప్పిండు? అనన్యాన్ చింతయంతో మా ఏ జనా పరి ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అయ్యా నీ జీవితంలో 1,00,000 రూపాయలు రావాల్సిన సమయం ఉంది, గురువుగారి కాడికి పోతే పోగొడతాడా? ఆ పోయిన దాన్ని కూడా తీసుకొస్తాడు. కానీ 1,00,000 కోసం వెళ్తే అవి నలుస్తాయని నమ్మకం లేదు. 1,00,000 నిలవమ్మ, 1,00,000 మాత్రం నిలవకుండా పోదు. ఎందుకని అంటే 1,00,000 పోతే కాదు, జీవితాలు పోతే నిలబెట్టింది గురుస్వరూపం. మనకి సతీ సుమతి చరిత్ర అందం విన్నదే. భర్త ప్రాణం పోయే సమయం మాండవ్య మహాముని శాపం, కానీ ఆమె నమ్మినటువంటి గురువాక్యం నా భర్త ప్రాణం పోవడానికి వీల్లేదని గురువుగారు చెప్పినట్లుగా జన్మ సాధన చేస్తే సూర్య భగవానుడు మాటన్నాడు. మనకి సూర్య భగవానుడు మాటిని ఆమె భర్త ప్రాణం కోసం ఆయన రావడం మానుకున్నాడు. సరే ఆయన వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మహాత్ములు మొత్తం దిగొచ్చారు. అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వెనక్కి తీసుకో, సూర్యుడు వస్తాడు, మరి నా భర్త చనిపోతాడు కదా, చనిపోతాడు, కానీ ఆ జీవుణ్ణి మళ్ళీ శరీరంలోకి మేమే ప్రవేశింపచేస్తాం అని చెప్పి బ్రహ్మాది దేవతలు వాళ్ళు చెప్తే కూడా విధని వాళ్ళ గురువుగారు అనసూయాదేవిని కూడా తీసుకొచ్చారు. సరే మాండవ్య మహాముని మాట ప్రకారం ప్రాణం వెళ్ళింది, 1000 వక్కలైంది శిరస్సు. తరువాత మళ్ళీ ఆ జీవుడిని అదే శరీరంలో పెట్టి అంతకుముందున్నటువంటి కుష్టి వ్యాధిని కూడా నయం చేసింపజేసింది గురుస్వరూపం. మనకి హరిశ్చంద్ర చక్రవర్తి కష్టాలు వచ్చాయి, ఒక్క మాటతోనే రాజ్యం పోయింది. కానీ ఒక్క మాటతో రాజ్యం పోయినప్పటికీ కూడా ఆయన తన నమ్మకాన్ని కోల్పోలేదు.
ఎలా ఉంటాడు సాధకుడు? తనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే సాధకుడు నడిచిన లక్షణాలు, సాధకుడు ఉండే విధానం. మనకి మహాత్ముల చరిత్రలు రోజు ఎందుకని చదువుకోమంటారు, ఎందుకని వినమంటారు అని అంటే వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శప్రాయాలు. సాధకుడికి కొంత సమయం చేసిన తరువాత మనసు అల్లకల్లోలమవుతూ ఉంటుంది. ఇంట్లో కొన్ని పరిస్థితులను చూసి, ఒంట్లో కొన్ని పరిస్థితులను చూసి, పిల్లలకి ఇబ్బంది వచ్చింది, మనం ఇంట్లో వాళ్ళని అందరూ అంటున్నారు, మీ పిల్లగాడికి 3 ఏళ్ళైనా జాబ్ రావట్లేదు, మీ గురువుగారి కాడికి మాత్రం ఏమిచ్చిరేంది, కలిసి రాదు అది కాడికి పోతే. మేము అందుకని నమ్ముకోవటం మానేసినాం. గురువులను మార్చేవాళ్ళు, గుడిని మార్చేవాళ్ళు చాలామంది. ముందు ఏదన్నా ఇంటికి రాని ఒంటికి రాని ఫస్ట్ ప్రేరణ ఇచ్చేది పూజకే. ఏ పూజను చేయని ఆ పూజలు చేస్తే కలిసి రాదు, అందుకే మేము చేయట్లా. వాళ్ళ మాట ఆ సమయంలో ఎక్కిద్ది. నిజమేనేమో. మనకి శ్రవణం చాలా గొప్పది కదా. శ్రవణం ఎలాంటి శ్రవణం చేస్తే మనిషి బాగుపడతాడు, ఎలాంటి శ్రవణం చేస్తే మనిషి ఆగమవుతాడు, శ్రవణం కూడా తెలియచేయాలి. పరీక్షిత్ మహారాజులాగా శుకయోగిని తిడితే మనిషి బాగుపడతాడు. దుర్యోధనుడికి కర్ణుడిలాగా తయారైతే మనిషి ఆగమైపోతాడు. రెండో శ్రవణమే. అలా మనిషి జీవితంలో మహాత్ముల్ని నమ్మి, వాళ్ళ గురువుగారికి నమ్మకం ఉంది శిష్యుడి మీద. నా శిష్యుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సత్యాన్ని తప్పడు. ఒక గురువుగారు మాట ఇచ్చారంటే ఎన్నిసార్లు ఆ శిక్షణ పరీక్ష చేసుకొని ఉంటాడు. ఎక్కడిచ్చాడు? బ్రహ్మసభలో ఇచ్చిండు మాటని. విశ్వామిత్రుల వారు అన్నారు, అంతటి సామర్థ్యమైనటువంటి వాడు అయి ఉంటాడా? సరే నేను పరీక్ష చేస్తాను, చెప్పకూడదు, చేసుకోపో. విశ్వామిత్రుడు వచ్చారు పరీక్షకి. ఒక్క మాటని, తాను నమ్మిన ధర్మాన్ని, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్, తన స్వధర్మమైనటువంటి ఆత్మధర్మాన్ని తాను పూర్తిగా నమ్మినటువంటి వాడికి భగవంతుడే పరీక్ష రూపంలో ఒకనాడు వస్తాడు. అది ఏదైనా కావచ్చు, కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఒంటికి ఇబ్బందులు కావచ్చు. ఇవి రాకుండా ఉంటాయని భగవంతుడు చెప్పలేదు. ఎటువంటి వారికైనా సరే రమణ మహర్షి అంతటోడికి రాచపుండు వచ్చింది. ఇది ఎందుకని? కర్మానుబంధీని మనుష్యలోకే. పూర్వ ప్రారబ్ధంలో మనం ఏ కర్మలు చేస్తామో అలాంటి కర్మస్వరూపమే జన్మగా రావడం జరుగుతుంది. దాన్ని అనుభవింపడం సహజ సిద్ధం. దాన్ని కాదనుకున్నామనుకో, మన లోపల ఉన్నటువంటి తపశ్శక్తిని కొంత వదిలేయాలి. అందుకనే రమణ మహర్షిని అడిగారు చాలామంది, మహాత్మా మీరు ఇంత గొప్పోళ్ళు కదా, మీకు పుణ్యుని పోగొట్టుకునే శక్తి లేదా అని. పుణ్యుని పోగొట్టుకునే శక్తి ఉంది, కానీ దాని మీదే పెట్టాలనే ఆలోచన నాకెందుకు? ఈ శరీరం అనుభవించడానికి కదా వచ్చింది. పుణ్యం ఉన్న సమయంలో సుఖాన్ని అనుభవించిద్ది, పాపం ఉన్న సమయంలో కష్టాన్ని అనుభవించిద్ది. ఏదైనా ధరించి వచ్చింది కాబట్టి అనుభవించడం ఖాయం. దీనికోసం నా ఆ సమయాన్ని ఎందుకు వెచ్చించాలి? శరీర ధర్మం కదా ఇది. శరీర ధర్మంలో ఉన్నటువంటి విషయంలో దీనికోసం నా తపశ్శక్తిని వినియోగించడం అవసరమా? కాసేపు అదే పడిద్ది, ఏమైద్ది బాధపడితే అని చెప్పి మహాత్ములు తీసేసుకున్నటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఆలోచించలేదు. అలానే హరిశ్చంద్రుడు రాజు అయ్యుండి ఒక గురువు గారికి సేవ చేసి తన రాజధర్మాన్ని పరిపాలిస్తున్న సత్యం అనే మాటని తప్పకుండా ఉన్నందుకు తాను అనుకున్నాడు, నేను అనుకున్నటువంటి మాట ఏదైనా ఉంటే దాన్ని తప్పించుకోకూడదు. ఆ ఒక్క మాట కోసం తన రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టాడు. కానీ తరువాత గురువుని నమ్మినటువంటి వారు ఎప్పటికీ చెడరు. నమే భక్త ప్రణశ్యతి. ఇది ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్పిండు. అర్జున, ఎవరైనా ఒకవేళ నీ దగ్గరికి వచ్చి
నీ భగవంతుని నమ్మితే బాగుపడతాడా అని అంటాడేమో, ఖచ్చితంగా చెప్పు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్చాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పటికీ చెడిపోడు. వాడికి కష్టాలు రాని నష్టాలని ఏమన్నా రాని, కానీ కొంతసేపు మాత్రమే అవి ఎలాగైతే మనకి వాన వచ్చే ముందుగా మేఘాలు కమ్ముతూ ఉంటాయి, అప్పుడు సూర్యుడు కాస్త మనకి కనపడకుండా మాయమవుతాడు. అంత మాత్రాన సూర్యుడు లోకానికి రాలేదు అని కాదు. అటువంటి సూర్య మేఘాలు ఎప్పుడు వెళ్తాయి? ప్రచండమైనటువంటి వాయువు ఎప్పుడైతే వీచిద్దో ఆ గాలికే ఎక్కడి మేఘాలు అక్కడ చెల్లాచెదరైపోతాయి. అలానే మనకి కూడా కొన్నిసార్లు అజ్ఞానం అనేటువంటి కర్మ అనేటువంటి మేఘాలు కమ్ముతూ ఉంటాయి. అప్పుడు ప్రచండమైనటువంటి భగవన్నామం అనే వాయువును గనక మనం ప్రేరేపించగలిగితే, మనం ఏదైతే నమ్మామో ఆ స్వామి నామాన్ని మనం బాగా గనక ఉచ్చారణ చేయగలిగితే, ఆ నామం అనేటువంటి గాలి స్వరూపానికి ఉన్నటువంటి ఈ మేఘాలు మొత్తం కూడా ఎటే వెళ్ళిపోతాయి. అందుకని భక్తుడైనటువంటి వాడు ఈ చిన్న చిన్న వాటిని చూసి భయపడడు. నమే భక్త ప్రణశ్యతి. నా భగవంతుడు చెప్పాడు. మనం ఊర్లో ఎవరి మాటైనా వింటాం. వాళ్ళు ఆమె చెబితే ఆయనకు వేదమేనండి, ఇంకా మాట దాటడు. ఒక వ్యక్తిని నమ్ముతున్నాం, ఒక టీచర్ని నమ్ముతాం. ఇదిగో ఈ పాఠాలు గనక నువ్వు 10 రోజులు చదివితే దీంట్లోయే నీకు రేపు ఎగ్జామ్స్లోకి వస్తాయి అని టీచర్ చెప్పేందుకు నమ్ముతాం. నేను చెప్పినట్లుగా ఇది రాస్తే నీకు ఉద్యోగం వచ్చిందంటే ఒక వ్యక్తిని నమ్ముతున్నాం. కూరగాయలు ఆయనని నమ్ముతాం, కొట్టు ఆయన్ని నమ్ముతాం, బంగారం. ఇప్పుడు మనకి పిల్లగాళ్ళు అన్నం పెడతారా పెట్టరా అనేది ఎవరని చెప్పలేం. మనకి చిన్నపిల్లల్ని పెంచేటప్పుడు అడుగుతారు, వాళ్ళు పొద్దుగులు ఇసుకిస్తుంటే మనకి తాత వరుస అయ్యేవాళ్ళు, మామ వరుస అయ్యేవాళ్ళు అంటారు. ఏందమ్మా రేపు నీకు పెడతాడమ్మా? ఒకటే పోగా నువ్వు ఎత్తి కుదించి ఒకటే ఇంత సేటు ఏదెత్తండి ఈడ్స్ నొక్క. ఏమోళ్ళు పెట్టినా పెట్టకపోయినా చూడాలి కదా. ఆయన పెట్టినా పెట్టకపోయినా పిల్లగాడిని ఎంత వేధించినప్పటికీ తల్లి తండ్రి ఇద్దరూ కూడా వాడిని విసుక్కోకుండా పెంచడానికి ప్రయత్నం చేస్తారు. అంటే రేపు పెడతాడనేది ఒక నమ్మకం. ఇంతమందిని నమ్మిన మనస్సు పరమాత్మ నామాన్ని ఎందుకు నమ్మలేకపోతుంది? అందినా చెందదు. మరి గురువుగారు ఒక మాట చెప్పారు కదా, గురువుని నమ్మినటువంటి వారు చెడరు. నమే భక్త ప్రణశ్యతి. ఇది కృష్ణ పరమాత్మ జగద్గురువు మాట. మరి దీన్ని నమ్మినటువంటి వాడికి ఎన్నిసార్లు మనం చెప్పుకోవట్లా? అనన్యాన్ చింతయంతో అని చెప్పుకుంటున్నాం కదా. అన్య చింతలు లేకుండా అనన్యంగా భగవంతుణ్ణి గనక తలవగలిగితే మన యోగక్షేమం ఆయనే చూస్తాడు. మరి లక్ష్య వైపు వెళ్తే మనం నమ్మినట్ట విన్నట్ల విన్నది చెవులు దాకా వెళ్ళిందే తప్ప మనస్సు లోపలికి వెళ్ళడం లేదు. అందుకనే అందరికీ అందదు గురుబోధ. అది అందినా కూడా చెందదు కొంతమందికి. అస్సలు లేకపోతే మనం ఇలాంటి మహాత్ములు మరి చెప్పుకోలేం కదా. నిన్న 137 ఆరాధన సత్తెనపల్లి ఫిరోజీ ఋషీంద్రుల వారిది. ఒక రాజుగారి దగ్గర కొలువులో ఒక చిన్న ఉద్యోగి ఆయన, కానీ రామనామ స్మరణలో గురువుని నమ్మి తాను పూర్తిగా అంకితమైతే తన నోటి మాటలు కొన్ని జరిగాయి. అటువంటి నోటి మాటలు జరిగితే పక్కన ఉన్నటువంటి అదే రాజుగారి దగ్గర దివానుగా పనిచేసేటువంటి ఒక ఆయన ఒప్పుకోలేకపోయాడు. నేను బ్రాహ్మణ కులంలో పుట్టి
రోజు శాస్త్రాలు చదువుతూ వేదాధ్యయనం చేస్తూ అందరిలో గొప్పవాడిగా అనిపించుకుంటుంటే ఎక్కడో మరాఠీ దేశంలో ఉండి మన ఆంధ్రాకు వచ్చి వాడు చెప్పినటువంటి మాటని గురువుగారు అంటున్నారే, ఇటువంటి వాడిని ఇక్కడ లేకుండా చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే సాధకుడు ఉంటాడో వాళ్ళకి ఎక్కువ ఎదురు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఓర్చుకోలేని తనం అనేది మనకున్నటువంటి ఆలోచన, ఇది యథార్థం కాదు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ, ఇది సాధకుడికి కావాల్సింది. ఇంద్రియాలని తాను గనక జయించినట్లయితే ఈ చుట్టూ వచ్చేటువంటి వాడు తట్టుకుంటాడా తట్టుకోలేడా అనేటువంటిది వ్యక్తుల ద్వారా భగవంతుడు ఒకరిని చూపించి మన ఇంద్రియ జయత్వాన్ని చూస్తున్నాడు. పరీక్ష చదివేటప్పుడు ఎవరు గొప్ప అని చెప్పలేం. చదివిన దానికి ఎగ్జామ్స్ ఉంటే అప్పుడు చెప్తాం గొప్ప ఎవరు, తాను నిలబడుతున్నాడో నిలబడట్లేదు. అలానే సాధకుడైనటువంటి వాడికి ఎగ్జామ్స్ ఉంటాయి. అటువంటి వారికే మొదటిగా ఇలాంటి వ్యవస్థలో చిన్నటువంటి భేదాభిప్రాయాలు కలిగేది. మనకాడికి వచ్చే భక్తులే, కానీ భక్తులైనటువంటి వారే ఇబ్బందులు పెట్టేవాళ్ళుగా కూడా మారుతారు. యేసు ప్రభువు దగ్గర 12 మంది శిష్యులుంటే వాళ్ళల్లో ఒక్కడే యేసుని పట్టించడానికి వెనుకాడలేదు. భక్తే, కానీ భక్తిలో కూడా తాను నమ్మినటువంటి దైవం కన్నా కూడా ధనం మిగులు అని చూస్తారు. ఎవరు మనకున్నటువంటి ప్రాంతంలోని ఇబ్బందులు కూడా మళ్ళీ బయట నుంచి రావమ్మా. బయట నుంచి వచ్చే ఇబ్బందుల వల్ల చాలా తక్కువ కష్టం ఉంటుంది, ఇంట్లో వచ్చే వాటి ద్వారా ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. ఇలాంటి వాటిల్లోనే సాధకుడైనటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎందుకు వస్తున్నాయి అని అంటే, భగవంతుడు మనల్ని సాధనా క్రమంలో నిలుస్తాడా నిలవడా. ఇంద్రియార్థేషు వైరాగ్యం చెప్పడం తేలిక, చెప్పిన తర్వాత నిలవడం కష్టం. అటువంటి నిలిచేదానికి ప్రయత్నపూర్వకంగా తన మాటల ద్వారా ఎదుటివారి ఆలోచనల ద్వారా మనల్ని చూడడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే మనకి భాగవతంలో ప్రహ్లాద చరిత్ర చెప్తాడు. సంసార జీమూత సంగంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక ఘన విపద్గాఢాంధకారంబులనగునే పద్మాక్షు నుతిరవి ప్రభలు లేక సర్వాంకషాఘోష జలరాసులింకునే హరి మనీష బడభాగ్నిలేక నిరుపమ పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధిగాన వచ్చునే ముఖ్యమైన శాంగ కోదండ చింతన అంజనములేక తామరసగర్భునకునునైన దానవేంద్ర. ఈ సంసారం అనేటువంటి దానిలో 3 రకాల తాపత్రయాలు ఉంటాయి. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం అని మన సంసారంలో 3 రకాల తాపాలు వస్తాయి. సంసార జీమూత సంగంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనములేక. ఈ సంసారం ఎలాంటిదంటే గాఢాంధకారం అంటే చీకటి లాంటిది. ఎటు మళ్తే అటే ఇంద్రియాల వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అటువంటిది మారాలి అని అంటే చక్రిదాసి అంటే గురువు ద్వారా సేవ చేసేటువంటి విధానం ఉండాలి. ఆ నామాన్ని స్మరించేటువంటి సమయంలో గురువు ఏం చెప్తాడా అది నా జీవితంలో పాటించాలి అని ఎవరైతే పాటించడానికి సిద్ధమవుతారో అటువంటి వారికి ఈ విధానం వస్తుంది. సంసార జీమూత సంగంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనము లేక.
తాపత్రయాభీల దావాగ్నుల ఆరునే విష్ణు సేవ అమృత వృష్టి లేక. తాపత్రయ అగ్ని లాంటిది అది. ఈ తాపత్రయాలనేవి మనిషిని ఎప్పుడూ కూడా బంధిస్తూ ఉంటాయి. ఆది భౌతిక తాపం, బయట శరీరాల నుంచి మనకి బాధలు వస్తాయని మనకు మహాత్ములు చెప్పారు. దైవికంగా కూడా కొన్ని వస్తాయి. అటువంటిది మహాత్ముల సేవ అనేటువంటి దాని ద్వారా తప్ప రెండవ దాని ద్వారా తొలగడానికి వీల్లేదు. ఘన విపద్గాఢాంధకారంబులు అనగునే. మనకి చాలాసార్లుగా నాశము లేనిది గురుబోధ, బహు నమ్మకమైనది గురుబోధ. అది ఎక్కడికి పోతే రాదు? కాశీకి పోయిన గంగలో మునిగిన. తీర్థయాత్రలు చేశానండి, నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఎక్కడికి వెళ్ళొచ్చాను, మంచిది. ఆశ లొడగని జనులకు అందశక్యము కాదు. ఎక్కడికి వెళ్ళొచ్చినా నీ లోపల ఉన్నటువంటి ఆశ ఏమైనా వెళ్ళిందా? ఆశాపాశము తాగన్నిడుపు లేదంతంబు రాజేంద్ర. ఈ ఆశ ఎలాంటిది అని అంటే మనిషిని మానవ ప్రవృత్తి నుంచి దారి తప్పించిద్ది. ఎందుకని? లేచిన దగ్గర నుంచి దేనో దాని మీద మనకు ఇక్కడ కూర్చున్నా కూడా వేరే ఆలోచనలే వస్తూ ఉన్నాయి అనుకో, మనం ఏమి వింటున్నట్లు? పిల్లగాళ్ళు గుర్తొస్తే సహజం. అయ్యి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. శబ్దం అన్న వస్తే తగ్గుతాయేమో కానీ ధ్యానంలో ఏం పని లేదు కదా, కూర్చోగానే గుర్తొస్తాయి. అందుకని మనం ఎక్కడికన్నా వెళ్ళాము, గురువు చెప్పింది విన్నాము అంటే ఇవన్నీ తగ్గుతుంటే నిజంగా మనం సాధనలో ఉన్నట్టు, లేకపోతే సాధనలో లేనట్లు. ఘన విపద్గాఢాంధకారంబులు అనుగునే పద్మాక్షుని నుతి రవిప్రభలు లేక. ఆయన్ని స్తుతించడం అనేటువంటి సూర్యోదయాన్ని కనుక మనం పొందలేకపోతే ఈ అంధకారం అనేటువంటి సంసారం అనే అంధకారాన్ని నుంచి మనం బయటికి రాలేము. మనకి సేవ అని చెప్పుకున్నాం వీళ్ళదాక. 4 రకాల శుశ్రూషలు చేయాలని కదా మనం చెప్పేది రోజు. స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు. ఈ సేవలు గనక మనం జవరంగా చేయగలిగితే తాపత్రయాలనేటువంటివి మన లోపల తెలియకుండానే ఆగిపోతాయి. సర్వాంకషాఘోష జలరాశులు ఇంకునే హరి మనీష బడబాగ్నిలేక. మనలో సంకల్పాలు, కోరికలు అనేవి ఎప్పుడు లేస్తూ ఉంటాయి కదా. ఇవి వాటంతటా అవి ఎప్పుడు ఆగవు. ఎక్కడ పుట్టెనో అక్కడికి నేగుట నైజము ప్రాణికోటికి. సంకల్పాలు ఎక్కడ పుడుతున్నాయి? హృదయంలో పుడుతున్నాయి. ఆ హృదయానికి మనస్సు నిర్మలంగా చేరినప్పుడు మాత్రమే అవి ఆగుతాయి. లేకపోతే అవి వాటంతట మనం కోరకుండానే. కోయని కట్లు అంటారు వాళ్ళ అన్నమయ్య గారు. అవి ఎప్పటికీ తీరేవి కాదు. మనం తొలగించుకుందామన్నా కూడా తొలగేవి కాదు. అవి తొలగాలి అని అంటే గురుదేవుడు చెప్పినటువంటి మంత్రాన్ని హృదయంలో అనుష్ఠానం చేస్తూ దాని యందు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అక్కడ మనస్సు నిలిచిన రోజు సంకల్పాలు ఆగుతాయి. లేకపోతే అవి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. అందుకని ఈ హరి మనీషా బడబాగ్ని లేక నామం అనేటువంటి దానిలో అగ్ని రూపంగా దీన్ని పెంచుకుంటా వెళ్తే ఇది తగ్గిపోతుంది. అలాంటి విధానంతో మన జీవితం మొత్తం కూడా సాధన చేస్తూ గురువు చెప్పిన దాన్ని అందుకోవడానికి, చెప్పింది వినటానికైతే మనసు వచ్చింది, మనస్సులో ఉన్నదాన్ని బుద్ధి ద్వారా ప్రేరణ జరిపించి దానిలో మనం ఎప్పుడైతే నిలబడతామో అదే విషయాన్ని పూర్తిగా మనం ఆనైపోయినప్పుడు ఈ జీవితమే కడసారి జన్మ, ఈ జన్మ కడసారిది కావాలి, కడసారిది కావాలని రోజు చెప్పుకుంటూ ఉన్నాం. కడసారి జీవితం మనకి నిజంగా కావాలని అంటే అవుద్ది అని నమ్మకం ఎలా కలగాలి అంటే సంకల్పాలు మనకి తెలియకుండా పుట్టకూడదు.
అవి పుట్టకుండా ఉంటే కడసారి జన్మే. అప్పటిదాకా ఈ సాధనలు సాగించుకుంటూ సాధనలలో మనకి గురుమూర్తి శక్తి ఎల్లప్పుడూ కలగాలని, ఆయన తేజో ప్రభావం చేత మన మనస్సులో సంకల్పాలు ఆయన మందు తప్ప రెండవ దాని యందు ఉండకూడదని కోరుకుంటూ ఓం తత్సత్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.